చూశారు కదా, ఖమ్మంలో వెలుగుమట్ల పరిస్థితి ఇది. రాత్రికి రాత్రి ఇండ్లన్నీ కూలగొట్టి వారిని కట్టుబట్టలతో బయటికి పంపారు. అయితే ఆ ప్రజలు ఉండేది భూదాన్ ల్యాండ్ లో. అంటే 1951 భూదాన్ బోర్డు దాదాపు 1895 కుటుంబాలకు 100 స్క్వేర్ యార్డ్స్ చొప్పున పంచారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆ ప్రజల దగ్గర సరైన పట్టాలు లేవు, ఉన్నవి కూడా ఫేక్. అందుకే హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేసి ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంది. కానీ కేటీఆర్ గారు ఎంట్రీ ఇచ్చి వారి దగ్గర పట్టాలు ఉన్నాయి, కరెంట్ బిల్లులు ఉన్నాయి, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ చూపించి ఇంకా గవర్నమెంట్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇల్లీగల్ ఎలా అవుతాయి అని, ఇది ఇందిరమ్మ రాజ్యమా లేదా బుల్డోజర్ల రాజ్యమా అని క్వశ్చన్ చేశారు. అయితే ఈ ల్యాండ్ ఖమ్మం సెక్రటేరియట్ కి 500 మీటర్స్ లో ఉంది. త్వరలో అక్కడ నాగ్పూర్ నేషనల్ హైవే రాబోతుందని, దానివల్ల ల్యాండ్ వాల్యూ ఎకర్ కి 10 crores దాకా ఉండొచ్చని గవర్నమెంట్ వారిని ఖాళీ చేయిస్తుందని అంటున్నారు. ఇంకో పక్క రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నారంటే, అక్కడ ఏడుస్తున్న వాళ్ళంతా బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు, నిజమైన పేదలకు మేము పక్కా ఇల్లు కట్టిస్తామని అన్నారు. కానీ నిజంగా పేదలకు ఇల్లు కట్టివ్వాలనుకుంటే ముందుగా వారికి కట్టించాకే ఖాళీ చేయించాలి కదా. అంతేకాని రాత్రికి రాత్రి వచ్చి ఉన్న ఇళ్లను పడగొడితే అక్కడున్న ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముసలి వారు ఎట్టిపోతారు? ఇది న్యాయమా? పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లు వారి కళ్ళ ముందే మట్టి పాలవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించండి.